ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పూర్వజన్మల పుణ్యం చేత కొందరు జన్మతః మంచి గుణాలు, మంచి నడవడి పునికి పుచ్చుకుంటారు. వారికి భక్తి వైరాగ్యాలు సహజముగా అబ్బుతావి. కాలక్రమంలో సద్గురువులు ప్రాప్తించి భక్తి మార్గంలో తీర్చిదిద్దుతారు. వారు గొప్ప భక్తులై అజ్ఞానాంధులకు సుజ్ఞానం ప్రసాదిస్తారు. తాము తరించి ఇతరులను తరింపజేస్తారు. అట్టి సద్భక్తులలో శ్రీ బివి నరసింహస్వామి ఒకరు. తమిళనాడు రాష్ట్రంలో జన్మించి ఆంధ్రదేశంలో ఆధ్యాత్మిక భక్తి వికాసానికి శ్రీ సాయి భక్తి యొక్క తత్వ ప్రచారంకు గణనీయమైన సేవ చేసిన మహాభక్తులు శ్రీ బివి నరసింహస్వామి గారు. ఇప్పుడు మనం శ్రీ సాయిబాబా దేహానంతరం సాయి అంకిత భక్తులు శ్రీ బివి నరసింహస్వామి గారి గురించి తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా అంకిత భక్తులలో ఎన్నికగని శ్రీ సాయి వ్యాసునిగా ప్రసిద్ధిగాంచిన వారు శ్రీ బివి నరసింహస్వామి గారు. దక్షిణ భారతంలో సాయి తత్వ ప్రచార సారథి శ్రీ నరసింహస్వామి వారు. మద్రాసు రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లాలో భవానీ అను గ్రామం కలదు. ఆ గ్రామమున సదాచార సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో శ్రీయుతులు వెంకటగిరి అయ్యర్, లింగభయ్యమ్మాళ్ పుణ్య దంపతులకు 1874వ సంవత్సరంలో జన్మించిన ఆ బాలునకు నరసింహ అయ్యర్ అను నామకరణం చేసిరి. అటు తరువాత వెంకటగిరి అయ్యర్ మకాము సేలం పట్టణంనకు మార్చిరి. అచట వారు ప్లీడరు వృత్తి ప్రారంభించిరి. వీరి కుటుంబమునకు గురువులు శ్రీ శృంగేరి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యుల వారు. కులదైవము శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి. నరసింహ అయ్యర్ గారు చిన్నతనము నుండి యవ్వన దశ వరకు సాధు పురుషులను సేవించుటయందు విద్యా వ్యాసంగమున శాస్త్రాధ్యయమున గడిచినవి. ఆ పిదప భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర శాస్త్రములను అధ్యయనము గావించిరి. మంత్ర జపములను అనుష్ఠించడి వారు. సంస్కృత భాషను ప్రత్యేక శ్రద్ధతో అభ్యసించి సంపూర్ణ పాండిత్యమును పొందినారు. నరసింహ అయ్యర్ మద్రాసు క్రిస్టియన్ కళాశాల యందు బిఏ పట్టభద్రుడైనారు. మద్రాసు లా కళాశాల యందు న్యాయవాది పట్టాను పొందినారు. ఆ సమయంలో పుత్తూరు సమీపానయుండడి ప్రసిద్ధ యోగి పుంగవులైన సొరకాయ స్వామి వారిని గూర్చి వీరు వినియుండిరి. బాల్యం నుండి సాధు సత్పురుషులను సేవించు వీరు సొరకాయ స్వామి వారిని దర్శించగా ప్రథమ దర్శనంలోనే ఆ స్వామి యొక్క కటాక్షం వీరిపైన ప్రసరించబడినది. ఆధ్యాత్మిక ప్రబోధం కలిగినది. అప్పటి నుండి నరసింహ అయ్యర్ వారికి అవకాశం దొరికినప్పుడల్లా ఈ స్వామి వారిని దర్శించుచుండెడివారు. 1895వ సంవత్సరంలో వీరు సేలం పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకొని లీడర్ వృత్తిని చేపట్టిరి. అనతి కాలంలోనే లీడర్ వృత్తి యందు దిట్టయని పేరు కాంచిరి. ఒక పక్క లీడర్ వృత్తిని సమర్థతతో నిర్వహించుచు రాజకీయములందు కూడా పాల్గొనుచుండిరి. సేలం సహకార బ్యాంక్ అధ్యక్షులుగాను, సేలం పురపాలక సంఘమునకు అధ్యక్షులుగాను సేవలు చేసిరి. ఇట్లుండుచూ కూడా భక్తి మార్గమును ఎల్లరకు బోధ చేయుచుండెడివారు. సేలం పట్టణంలో ఒక భజన మందిరంను నిర్మించి నిత్యం సాయం సమయమున అందరితో కలిసి భజనలు చేయుచుండెడివారు. దైవ ప్రాప్తికి భగవద్భక్తియే సులభమైన మార్గమని, భగవద్ యొక్క భజనల వలన ప్రాముఖ్యతను చెప్పుచూ ఎందరెందరో ఈ భజనలలో పాల్గొన్నట్లు చేసినారు. ఆ విధముగా వీరి కీర్తి దినదిన అభివృద్ధి చెందినది. వీరు చేపట్టిన వ్యాజ్యములు విజయవంతములవటతో న్యాయవాదులలో కూడా గొప్ప పేరు సంపాదించినారు. మనశ్శాంతిని పొందుటకు పెద్దలను సేవించుట, క్షేత్రములను సందర్శించుట. జడ్జి అయిన శ్రీ సుందరం చెట్టియార్, రాజకీయవేత్త అయిన చక్రవర్తి రాజగోపాలాచారి, శ్రీ ముత్తుకృష్ణ అయ్యర్లు వీరు సమకాలీనికులు. 1914 నుండి 1920 వరకు లార్డ్ పెంట్లాండ్ గవర్నర్గా నున్నప్పుడు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ గౌరవ సభ్యునిగాను,
భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా నుండిది. డాక్టర్ అనిబిసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ లీగ్లో సభ్యునిగా వీరు చేరి భారతదేశమునకు స్వాతంత్రమును గురించి ప్రజలకు ఉద్బోధ గావించిరి. హోమ్ రూల్ ఉద్యమం సందర్భమున ఆ ఉద్యమం నందు ముఖ్యమైన వారిని సంప్రదింపుల నిమిత్తం బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇంగ్లాండునకు ఆహ్వానించగా శ్రీ నరసింహ అయ్యర్ గారు కూడా వారితో వెళ్ళుచుండగా వీరి విధానమును చూసి భయపడి జిబ్రాల్టర్ నందు మొదటి ప్రపంచ సంగ్రామ వ్యాజ్యమున వీరిని నిర్బంధమునయించిరి. శ్రీ నరసింహస్వామి గారితో మదురై వాసి శ్రీ జాన్ జోసెఫ్ మరియు శ్రీ మంజేరి రామ అయ్యర్ ఉండిరి. వీరు తమ విడుదలకై సొరకాయ స్వామి వారిని మానసికంగా ధ్యానించిరి. 15 రోజుల నిర్బంధం తర్వాత భారతదేశమునకు వీరందరినీ తీసుకొని వచ్చిరి. నరసింహ అయ్యర్ గారు పేరు ప్రఖ్యాతులలో అత్యంత వైభవముగానున్న సమయంలో 1921వ సంవత్సరమున వారి కుటుంబంలో జరిగిన విషాద సంఘటనతో శ్రీ నరసింహ అయ్యర్ జీవితంలో మార్పు వచ్చినది. వీరు భారతదేశం వచ్చి సేలం పట్టణం చేరిన తర్వాత కొంతకాలంనకు వీరి పెద్ద కుమారుడు మరణించెను. ఆ దుఃఖమును పాటించక నరసింహ అయ్యర్ దేశ సేవా కార్యక్రమంలో నిమగ్నుడై ఉండెను. అంతలో మరి ఒక ఘోర విపత్తు ప్రాప్తించినది. తన 2 పుత్రులు, ఒక బాలుడు ఒక బాలిక తన గృహ ఆవరణలో బావిలో పడిరి. వారిద్దరూ ఒకేసారి చనిపోయిరి. ఓం